సత్తిపండు పండు. వీడేంటి ఇలా ఉన్నాడు? ఏంటి ఫ్యాను ఎప్పుడు వచ్చినావు? ఏంటి నీ ఫ్యాన్ తో పాటు మీ మామగారు కూడా వచ్చారా? మావా ఆడోడు? నువ్వేమో వీడిని హీమ్యానో శక్తిమాన్ అని పెద్ద బిల్డప్ ఇచ్చావు. వీడిని చూస్తుంటే విలేజ్ మ్యాన్ లా ఉన్నాడు. వేసుకున్న బట్టలు కొద్దానా లోపలున్న దిల్లుని చూడు. మా మామ ఎవరంటే ఎవరు పలకరే? నేనే ఈ పిల్లకి తండ్రిని, వరుసగా నీకు మామని. దానికి తండ్రి అయితే నాకు మామ ఎలా అవుతావు? నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మా నాన్న మీకు మామే అవుతారు కదా. నాను నీతో పెళ్ళా? ఒక్క నిమిషం. నాన్న ప్రతిక లవ్ చేయడం ఏంటి? నా లతిక లవ్ చేస్తున్నాను కదేంటి? మొహం పగిలిపోద్దురా ఎదవా. నా చెల్లి జోలికి వస్తే తనెక్కడా నువ్వెక్కడా? నువ్వే అలాగంటే నాకు పిల్లను వరుస్తారు బావా. రంగారావు గారు వచ్చారు కదా. నాకు అమ్మాయి ఇష్టం లేదు. లతికకు నువ్వు కూడా ఇష్టం లేదు. లతిక బీబీసీ లెవెల్ రా, నువ్వేమో చదువురా నిరక్షరాసుడివి. అయినా మీ ఇద్దరికి ఎలా కుదురుతుంది అనుకున్నావు? అయినా మనం ఇష్టపడే వాళ్ళకంటే మన్ని ఇష్టపడే వాళ్ళు బెటర్ రా. లతిక కంటే ప్రతిక బెటర్. అందం ఉంది, ఆస్తుంది, నువ్వంటే ప్రేమ ఉందిరా. నిన్ను చీకొట్టిన లతిక ముందే నువ్వు ఈ ప్రతికతో తిరుగుతుంటే లతిక ఎంత కుళ్ళుకుంటుంది. నిన్ను మిస్ అయిందని ఫీల్ అవుతుంది. ఆ ఫీలింగ్ ని నువ్వు మిస్ కాకు. ఏంటమ్మా ఇది? ఒక్క నిమిషం నాన్న. ఏం సత్తి పెళ్లికి ఒప్పుకున్నావా? ఓకే వదరా, నువ్వు సాకటి తినమన్నావు, తిన్నాను. నా సంబంధం ఒప్పుకోమన్నావు, ఒప్పుకున్నాను. అంతా నీదే భారం. అయితే నాదో షరతు. ఆ లటిక పైనే కాదు, ఈ బావ పైన కూడా నా ప్రతీకారం తీసుకోవాలి. అదేలారా? చెప్తాను పదండి. ముగిసాయా మీ మంతనాలు? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిట్టమే. కానీ నా చెప్పింది మీరు ఒప్పుకుంటేనే చేసుకుంటాను. మీరేం చెప్పినా మా నాన్నగారు ఒప్పుకుంటారు పండు. నువ్వు అలా కమిట్ అవ్వకు. ఏమైనా కట్నం ఏమైనా కావాలా? కాదు, కానొక్కిందా నన్ను హీరోయిన్ చెయ్యాలా? ఆల్రెడీ నువ్వు హీరోవే కదా పండు. ఫైట్స్ కూడా చేస్తున్నా. ఫైట్లు మాత్రమే కాదు, డాన్సులు కూడా చెయ్యాలా. అవన్నీ అందరూ సినిమాలో చూడాలా. అంటే నిన్ను సినిమా హీరో చేయాలంటావు? వీడి హీరోయిన్ సార్. నన్ను హీరోయిన్ చేస్తేనే నేను అల్లుడిని అవుతాను, లేకపోతే ఏం కాను. ఒరేయ్ ప్లీజ్ డాడీ చెయ్యండి డాడీ, నా కోసం డాడీ, ప్లీజ్ డాడీ. సరే సరే సరే. మా తాతగారు ఎప్పుడో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి నటులను పెట్టి గుండమ్మ కథ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించాలనుకున్నారంట. ఆ భాగ్యం నాకు ఇప్పుడు కలగబోతుందన్నమాట. ఈ దౌర్భాగ్యుడితో భాగ్యమా? మా కాబోయే అల్లుడిని మీరు అలా అవమానిస్తే మేము ఊరుకోం. మాటని కాస్త అదుపులో పెట్టుకోండి. ఆగాగు. ఏంట్రా 1 వేలో 100 స్పీడ్లో వెళ్తున్నావు? ఇది 1 వేనా? నేను 40లో వస్తున్నాను. అయినా ఇవన్నీ అడగడానికి మీరెవరు? మేమెవరా? దిగురా బండి, దిగు దిగు బండి. అమ్మా అమ్మా అమ్మా. హలో, మళ్ళీ ఈ రూట్ లో కనిపిస్తే చంపేస్తా. వస్తే చంపేస్తా. ముందు బండి దిగు. ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు? అక్కడ దొంగలు వస్తున్నాను లాక్కున్నారు సార్. ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడే ఉన్నారు సార్. సరే నువ్వు ముందెళ్ళు, వెనక మేము వస్తాం. సరే సార్. ఏంట్రా మళ్ళీ ఈ రూట్ లో వచ్చావు? ఎంత ధైర్యం ఉంటే వస్తావరా ఈ రూట్ లో? రేయ్ వీడి దగ్గర అన్ని లాక్కున్నాం కానీ బైక్ ఒకటి వదిలేసారా. ఇది కూడా లాక్కుంటే మనం ఏంటో తెలుస్తుంది వీడికి. దిగా దిగండి, బండి దిగండి సార్. ఆయన దగ్గర తీసుకునే ఆయనకి ఇచ్చేయండి రా, ఇచ్చేయండి. సార్ సార్ ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదురా. ఎప్పటి నుంచి మొదలు పెట్టారా? ఈ రోజు నుంచే సార్. ఎందుకు చేస్తున్నారా దొంగతనాలు? చాక్లెట్ కోసం సార్.
చాక్లెటా? ఏం చాక్లెట్ రా? అది మామూలు చాక్లెట్ కాదు సార్, అది ఎనర్జీ చాక్లెట్. అది తింటే బలం వస్తుంది. ఏది చూపించరా? మా దగ్గర లేవు సార్, మా అన్న ఇస్తాడు. ఎవర్రా మీ అన్న? సత్తిపండి సార్. రాంబాబు 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 పట్ట పగల ఎంత పరధ్యానంగా ఉన్నావంటే అయితే పిచ్చైనా అయి ఉండాలి, లేకపోతే పశ్చాత్తాపమైన అయి ఉండాలి. ఊరుకోరా, అలాంటివేం లేవు. ఓ దగ్గరలో బామర్త్ పెళ్ళుంది, అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు కదా. ఆ బాధ్యత వాళ్ళ అక్కది. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి ఎగురుకుంటా వెళ్ళింది, పెద్ద సంబంధం దొరికిందని. రాంబాబు నీకు జెలసీగా ఉంది కదా, సత్తిపండికి గొప్ప సంబంధం కుదిరిందని. నాకా జలసియా? ఏటి బావా, నా నీకంటే ముందు సినిమా హీరో అయిపోతున్నాని నీ కుళ్ళొచ్చేసినది కదా ఏంటి? అంత లేదు రోయ్, ఎవరి జాతకం వాళ్ళది. దేవుడు ముందు ఎవరికి. కరెక్ట్ గా చెప్పావు, జాతకాలు చాలా ఇంపార్టెంట్. ఓ రంగారావు గారు రండి రండి. రండి కూర్చోండి. ఫార్మాలిటీస్ ప్రకారం మా అమ్మాయికి సంబంధించిన జాతకం ఇతర డీటెయిల్స్ తీసుకొచ్చానయ్యా. ఇదేంటండి, అమ్మాయి జాతకంతో పాటు మెడికల్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి? ఈవేళ రేపు హెల్త్ ఫిట్నెస్ కూడా ఇంపార్టెంటే కదా బాబు. అంకుల్ చాలా పర్ఫెక్ట్. మ్యాథ్స్ సెట్ చేయడం అంటే మూడు ముళ్ళు వేసినంత ఈజీ కాదు కదా బాబు. డోంట్ వరీ రంగారావు గారు, అమ్మాయి వైపు ఫార్మాలిటీస్ లాగే అబ్బాయి వైపు ఉన్న ఫార్మాలిటీస్ కూడా మేము అన్ని పూర్తి చేస్తాం. మా గంగ అందుకే వాళ్ళ ఊరెళ్ళింది, మా వాడి పుట్టు పూర్వోత్తరాలని తీసుకురావడానికి. గుడ్ గుడ్, వెరీ గుడ్. గుడ్డు గుడ్డే, నన్ను హీరో చేస్తానన్న మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారో మామగారు? అల్లుడు గారు, మీరు ఆల్రెడీ రియల్ హీరో అని ప్రూవ్ చేసేసుకున్నారండి. వేదవది హీరోని చేయడం అంతసేపు, చేతిలో డబ్బు ఉంటే అయిపోయినట్టే. డబ్బుంటే అంటున్నారు, డబ్బు లేదేటి? సత్యమాన్, రేపే షూటింగ్ స్టార్ట్. ఇంకేం అడక్కు నాన్ని. హలో రాంబాబు. ఆ గంగా, వెళ్ళిన పని ఏమైంది? మా తమ్ముడి వివరాలన్నీ మా పంతులు గారి దగ్గర ఉన్నాయి కదా, ఆయన జాతక చక్రం గీయాలి కదా. ఏ, మీ తమ్ముడి జాతక చక్రాన్ని బంగారంతో గీస్తున్నాడా పంతులు? బంగారం లాంటి సంబంధం ఆ
మాత్రం టైం తీసుకుని జాగ్రత్తగా గీయొద్దా ఏంటి? సరే సరే, అవతల పిల్లనిచ్చేవాళ్ళు చాలా తొందరగా ఉన్నారు, అన్నీ తీసుకొచ్చారు, మందే లేటు. ఏమీ లేట్ ఉండదు. 2 రోజుల్లో అన్నీ అక్కడ చేరుతాయి. ఆ తర్వాత 2 రోజులకి నేను చేరుతాను. మిగతా పనులు చూసుకోండి. అట్లాగే. ఇదిగో మా నాయన అమ్మ మీ అంకుల వారిని అడిగారని చెప్పండి. రంగారావు గారు ఆనందపడతారు. సరే, నేను మీ అమ్మా నాన్నని అడిగానని చెప్పు, వారు ఆనందపడతారు. చాలే ఊరుకొని సంబడం. సరే ఉంటాను మరి. సరే బాయ్. ఏంటి రాంబాబు గంగ ఎప్పుడొస్తుంది? మబ్బులు పట్టినప్పుడు. నేను అడుగుతుంది వర్షపు గంగని కాదు. వీడి మెదడుకు పట్టిన జలసీ మబ్బులు ఇంకా వదిలినట్లేవు. రేయ్, జలసీ మబ్బులు పాలసీ పాపాలు నాకేం తెలీదురా బాబు, మీరు ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఆ జాతకం పేపర్లేవో తొందరగా పంపిస్తే వాడి పెళ్లి ఏర్పాట్లు కూడా తొందరగా మొదలు పెడదామని గంగతో ఫోన్లో చెప్తున్నా. పెళ్లి ఏర్పాట్లు కంటే ముందు రేపు షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పావా? చెప్పలా. ఏ హీరోయిన్లు మదర్లు అడిగినట్టు ఈ తమ్ముడు హీరోకి అక్కగా ఫ్లైట్ టికెట్ వేయండి అని అడిగిందనుకో, మనం వేలేంగా. ప్రొడ్యూసర్ కమ్ సత్తి మావయ్య గారు ఉన్నారు కదా, ఆయన అడిగితే సరి. ఎంతటితో ఇక సరి అని ఆయన మొత్తం సర్దేసుకుంటాడు. అవునవును, ఈ పెళ్లికి సత్యని హీరోయిన్ చేయడమే కట్న కానుకలని, ఇక ఏ డిమాండ్స్ ఉండకూడదని ఆయన ముందే చెప్పారుగా. కానీ ఇప్పుడు సత్తి ప్రతిక పీకల్లోతు ప్రేమించేసుకున్నారు కదా, ఆ రంగారావు గారు ఏం చేయలేరు. అందుకని బంగారం రేటు తగ్గిందని ఆడబడుచుల అంచనాలు కూడా కావాలని బ్లాక్ మెయిల్ చేస్తారా? గంగరాని అన్ని గుంజుతాం. ఓ, ఇందులో మమ్మల్ని మాత్రం లాక్కండే. పదరా బాబు పోదాం, వీళ్ళు ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తారో ఎవరికి అర్థం కాదు. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నూతన చలనచిత్ర ప్రారంభోత్సవ సమయే ముహూర్తస్సు ముహూర్తమస్తో అస్తు. అయ్యా వరుసగా కొబ్బరికాయలు కొట్టండి అందరూ. Get on the feet, let's move it on the street. If you want something, better do us what they think. Now rock everyone, they on the run. Now beat the floor, move everyone. Now get the groove, now dance everyone. Now rock the show, now dance everyone. ప్రతీక పిక్చర్స్, సత్తి మ్యాన్ షూటింగ్ ప్రారంభం. రోల్ సౌండ్ యాక్షన్. మీరింతవరకు జెంటిల్మెన్ చూసినారు, సూపర్ మ్యాన్ ని చూసినారు, బ్యాట్మెన్ ని చూసినారు, శక్తిమాన్ ని చూసినారు. ఇప్పుడు సత్తి మ్యాన్ ని చూడండి. బ్రహ్మాండం. కంగ్రాట్స్ సతీ. సత్తిపండు ఎలియాస్ సతీష్ బాబుని హీరోని చేయడమే మా అందరి ఆశయం. నా ప్రేరణ వల్లే మా సతీష్ బాబు మీ ముందు హీరోగా రాబోతున్నారు. అందరూ కళలను కంటారు, కానీ కొందరే ఆ కళలను నెరవేర్చుకుంటారు. మా సతీష్ బాబు హీరో కావాలనుకున్నాడు, ముందు రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు, ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరో కాబోతున్నాడు. ఆశీర్వదించండి. ప్రేమ కొందరిని పిచ్చివాళ్ళని చేస్తుంది, మరి కొందరిని దేవదాసులను చేస్తుంది, ఏ కొందరినో సినిమా హీరోలను కూడా చేస్తుంది. ఆ కోవకు చెందినవాడే నాకు కాబోయే అల్లుడు సత్తిపండు ఉరఫ్ సతీష్ బాబు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో విశాలమైనది, ఇందులోకి ఏ అదవైనా రావచ్చు. మన తెలుగు ప్రేక్షకులు ఇంకెంతో సహృదయులు, ఎలాంటి పెంట మొహాన్నైనా హీరోగా అంగీకరిస్తారు. మళ్ళీ నా బావమర్ది సత్తిగాడిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ అందరు సాక్షిగా నానో పెచ్చి నిజం చెప్తాను. నానెప్పుడు హీరో కావాలనుకోలేదు, కొంతమంది నన్ను ఎక్కిరించారు, ఎగతాలు చేసినారు, నానెందుకు పనికిరానన్నారు. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పడానికే నాని వాళ్ళ హీరోని అవుతున్నాను. ఇందుకోసమని నా నేటికి వెళ్ళిపోయాను నాకు తెలుసు. నాను హీరోనైతే నన్ను బాధ పెట్టినాళ్ళు ఏటి మిస్ అవుతారో వాళ్ళకి తెలియాలా. అందుకే నా సినిమా హిట్ అవ్వాలా, ఆల్ టైమ్ రికార్డ్ నాకు రావాలా. వీటి కోసం నేను ఏటైనా చేస్తాను.
ఎంతకైనా తెగిడతాను. నాను హీరోనంతే. చాలా బాగా మాట్లాడారు హీరో గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకి ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది? ఈ రోజు రాత్రికి వస్తుంది సార్. అయితే ఓకే. ఓపెనింగ్ బాగా జరిగింది కానీ ఖర్చు అంటే బాబు కళ్ళు తిరిగేట్టుగా ఉంది. భారీ బడ్జెట్ మూవీ కదండి, ఆ మాత్రం ఉంటుంది. తీసుకోండి. తీయండి. థ్యాంక్స్ అమ్మా. రేయ్ మా సత్తిపండు ఎందుకు పనికిరాడు అనుకున్నా, కానీ మీ చేతుల్లో పడి మాణిక్యం అయిపోయాడు. నాకు మాత్రం అమ్మాయి తప్ప ఎవరున్నారు? నా ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి పెళ్ళయిన తర్వాత వాళ్ళకు పుట్టబోయే పిల్లలతో హాయిగా ఆడుకుంటూ శాశ్వత జీవితం గడిపేస్తాను. ఏమైనా మా సత్తిపండు అదృష్టవంతుడండి. ఇవిగోండి మా సత్తిపండు జాతక ఫలాలు, మెడికల్ రిపోర్ట్స్. ఓ గుడ్ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా ఫాస్ట్ గా ఉన్నారు. ఆ, వీళ్ళు ఇంకా ఫాస్ట్ గా ఉన్నారు. ప్రతీక ముందు అతగాడు చేయగలరు. ఏమైందన్నా? వదలమని చెప్తున్నా. ఏటనేది మామయ్య? ఎవడ్రా నీకు మామయ్య? ఈ సంబంధం కుదరదు. ఎందుకని సార్? జాతకాలు కలవట్లేదా? మెడికల్ రిపోర్ట్స్ మ్యాచ్ కావడం లేదు. అంటే ఏంటి సార్? నేను మీకు ఇచ్చిన రిపోర్ట్స్ లో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ ఫిట్నెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ మీ వాడివే. సిటీలో వినూత్న రీతిలో సాగుతున్న డ్రగ్స్ వ్యాపారం, డ్రగ్స్ ముఠా పట్టివేత, పిల్లలు తినే చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ ముఠా సభ్యుడు. ఇతనికి సిటీలో సహకరిస్తున్నది మరెవరో కాదు, ఈ రోజే హీరోగా అరంగేట్రం చేసిన సతీష్ బాబు అలియా సత్తిపండు. కొంతమంది హీరోలయ్యాక డ్రగ్స్ తీసుకుంటే ఈ సత్తిపండు మాత్రం హీరో అవటానికి డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తో వాడి శరీర బలాన్ని పెంచుకొని శక్తిమ్యాన్ లా సత్తిమ్యాన్ అవ్వాలని చివరికి ఇలా దొరికిపోయాడు. ఈ రిపోర్ట్స్ లో దొరికిపోయాడు, అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ అన్నాను. ఇతగాడికి చర్లపల్లి జైలు కన్ఫర్మ్. డోపింగ్ టెస్ట్ లో దొరికిన అథ్లెట్ల ఆ ఫేస్ ఏట్రా యాప్రస్.